సో గైస్ ఫైనల్లీ వెల్కమ్ టు అనదర్ వీడియో ఆఫ్ బ్లాక్ లవర్. నిజానికి ఐఎమ్ వెరీ డిసప్పాయింటెడ్ అనమాట. ఎందుకంటే నేను రీసెంట్గా వచ్చిన బ్లాక్ లవర్ చాప్టర్ చదివా. ఇంకా అది చదివిన తర్వాత నేనేం చదువుతానో నాకే అర్థం కాల. ఎందుకంటే ఇప్పుడు మన యునో యాంటీ మ్యాజిక్ ని వాడుతున్నాడు. ఎస్ గైస్, రీసెంట్గా వచ్చిన చాప్టర్ లాస్ట్ లో మనకి ఇదే రివీల్ చేశారు. మన యునో యాంటీ మ్యాజిక్ ని వాడుతూ ఉంటాడు. అది చూసిన తర్వాత నాకు ఒకటే అనిపించింది, వై, ఎందుకు వాడి దగ్గర ఆల్రెడీ 2 మ్యాజిక్లు ఉన్నాయి, 2 గ్రిమ్వామ్స్ ఉన్నాయి, ఒక స్పిరిట్ కూడా ఉంది. అలాంటిది ఇప్పుడు వాడికి యాంటీ మ్యాజిక్ కూడా ఎందుకు ఇచ్చారో నాకైతే అర్థం కాల. ఆ చాప్టర్ చదివిన తర్వాత నా బుర్ర లెగిసిపోయింది. నిజానికి ఆ చాప్టర్ గురించి మనం ఈ వీడియోలో మాట్లాడకూడదు, బట్ ఐఎమ్ క్యూరియస్ గైస్, నాకు అర్థం కాలే. నిజానికి యాంటీ మ్యాజిక్ యొక్క మెయిన్ పని మ్యాజిక్ ని క్యాన్సిల్ చేయడం కదా. అలాంటిది మ్యాజిక్ ఉన్న యూజర్ యాంటీ మ్యాజిక్ ని ఎలా యూజ్ చేయగలుగుతున్నాడో నాకైతే అర్థం కాల. ఎవరైనా ఆ చాప్టర్ ని చదివితే కనుక గైస్ నాకు దయచేసి ఎక్స్ప్లెయిన్ చేయండి. ఒకవేళ నేను ఇప్పుడు ఏం చెప్తున్నానో ఎవరికైనా అర్థం కాకపోతే ఏం పర్వాలేదు, ఇంకా 30 చాప్టర్స్ మాత్రమే ఉన్నాయి. దాని తర్వాత మనం బ్లాక్ లెవర్ కి కాటప్ అయిపోతాం. సో అప్పటి వరకు మీరు ఈ వీడియో ఎంజాయ్ చేయండి. బ్లాక్ లెవర్ చాప్టర్ 558. సో ఈ చాప్టర్ స్టార్టింగ్ లోనే మనం మెరోలియానాని చూసుకోవచ్చు. తను హెల్ ఫైర్ రీకార్నెట్ ని ఉపయోగించింది. దాంతో తన ఇరిగిన చేయి కూడా మళ్ళీ రీజనరేట్ అయిపోయింది. మీ అందరికి గుర్తుంటే ప్రీవియస్ చాప్టర్ లోనే మన మెరోలియానా చేయి మొత్తం ఊడిపోయింది అనమాట. కానీ ఈ చాప్టర్ స్టార్టింగ్ లోనే తను ఆ ఇరిగిన చేతిని కూడా మళ్ళీ రీజనరేట్ చేసేసుకునింది. ఇది చూసి మన మోరిస్ కంగారు పడిపోతాడు. ఎందుకంటే మానాతో ఇంత క్లోజ్ గా ఉన్న హ్యూమన్ ని తను ఇప్పటి వరకు చూడలేదు. అందుకని తను కొంచెం షాక్ అవుతాడు. కానీ తను చెప్తాడు కూడా, నా యొక్క టెంటికల్స్ ని ఆపడానికి నీ దగ్గర పర్ఫెక్ట్ కౌంటర్ ఉండుండొచ్చు, కానీ నువ్వు నా టెంటికల్స్ కన్నా స్పీడ్ లో నీ చేతిని రీజనరేట్ చేయలేవు. నా రీజనరేట్ ఎబిలిటీస్ చాలా సుపీరియర్. అయితే చూద్దాం నీ యొక్క హ్యూమన్ బాడీ ఎంతసేపు దీన్ని తట్టుకునిద్దో అని చెప్పి తను అంటాడు. ఆ మాట విని మన మెరోలియానా చెప్పిద్ది, ఐ డజంట్ కేర్, నేను నిన్ను ఎన్నిసార్లైనా హిట్ చేసుకుంటూ వెళ్తానని చెప్పి తను హిట్ చేస్తూనే ఉండిద్ది. ఇంకా దీని తర్వాత సీన్ షిఫ్ట్ చేసి మన ఫిగోలియాన్ దగ్గరికి తీసుకుని వెళ్తారు. ఇక్కడ ప్రస్తుతం తను తన సెలమాండర్ వేసుకొని మిగతా ఏంజల్స్ మీద ఫైట్ చేస్తూ ఉంటాడు. తను అలా చూసి మిగతా క్రిమ్సన్ లైన్ మెంబర్స్ అందరూ ఇన్స్పైర్ అవుతారనమాట. వాళ్ళలా ఫైట్ చేస్తున్నారు, మనం కూడా ఏదైనా చేయాలి అని చెప్పి వాళ్ళందరూ అనుకుంటారు. ఇంకా దీని తర్వాత సీన్ షిఫ్ట్ చేసి మళ్ళీ మన మెరోలియానాని చూపిస్తారు. మీరు ఇక్కడ చూసుకోవచ్చు, ఒకవైపు మన మెరోలియానా ఆ టెంటికల్స్ ని కట్ చేసుకుంటూ వెళ్ళిపోతుంటే, రెండో వైపు మన మోరిస్ ఆ టెంటికల్స్ ని రీజనరేట్ చేసుకుంటూ వెళ్ళిపోతాడు. ఇంకంతేకాదు మన మోరిస్ మెరోలియానాని ఆ టెంటికల్స్ చుట్టేస్తాడనమాట. ఇంకా టెంటికల్స్ మన మెరోలియానాని టచ్ చేస్తే మన మెరోలియానా చనిపోయేది. అందుకనే మనోడు ఇట్ ఈస్ ఓవర్ అని చెప్పి అటాక్ చేస్తాడు. బట్ అప్పుడే ఇంతగా కనిపించిన ఆ 2 సోల్జర్స్ వెంటనే వచ్చి మెరోలియానా ముందు నుంచుంటారు. దాంతో ఆ చేతులు ఆ సోల్జర్స్ ని పట్టేసుకుంటాయి. మీరు ఈ పనిలో కూడా చూసుకోవచ్చు, వాళ్ళు చనిపోతూ చెప్తారు, వీఆర్ ఆల్ లివింగ్ దిస్ టు యూ అని చెప్పి వీళ్ళిద్దరూ అలా చనిపోతారు. అది చూసి మన మెరోలియానాకి చాలా కోపం వచ్చేది. తను చాలా రేజ్ లో మన మోరిస్ మీద అటాక్ చేసుకుంటూ వెళ్ళిపోయింది. అది చూసి మన మోరిస్ చెప్తాడు, నీ యొక్క టీమ్మేట్స్ నిన్ను ప్రొటెక్ట్ చేస్తూ చనిపోయారుగా, పైగా పోతూ పోతూ నీకు ఒక మోటివేషన్ కూడా ఇచ్చిపోయారు, ఇట్స్ సో వండర్ఫుల్ అని చెప్పి తను అంటాడు. ఆ మాట విని మన మెరోలియానాకి చాలా కోపం వచ్చింది. తను చెప్పిద్ది, ఐ కర్స్ యూ, నో మ్యాటర్ వాట్, నేను నిన్ను చంపేస్తానని చెప్పి తను గట్టిగా అరిచిద్ది. ఇంకా కింద మనం క్రిమ్సన్ లయన్ యొక్క మెంబర్స్ ని కూడా చూసుకోవచ్చు. వీళ్ళందరూ కూడా సాక్రిఫైస్ చేయడానికి వెళ్తున్నారు. అంటే మన మోరిస్ యొక్క చేతులు మన మెరోలియానాని తాకకుండా ఉండాలని చెప్పి వీళ్ళే ముందు నుంచి వెళ్ళి ఆ చేతుల్ని పట్టేసుకుంటున్నారు అనమాట. అంటే మన మెరోలియానాకి ఒక ఓపెనింగ్ క్రియేట్ చేసి వీళ్ళు ఇస్తున్నారు. ఇది చూసి మన మోరిస్ కూడా నవ్వుకుంటూ చెప్తాడు, మీలో ఎంత మంది వచ్చి సాక్రిఫైస్ చేసినా ఇట్స్ యూజ్లెస్, మీరందరూ చనిపోబోతున్నారు అని చెప్పి తను అంటాడు. ఇంకా దీని తర్వాత మనం చూసుకోవచ్చు, క్రిమ్సన్ ల్యాండ్ మెంబర్స్ అందరూ మెరోలియానాకి ఒక ఓపెనింగ్ క్రియేట్ చేయడానికి వాళ్ళందరూ అలా వచ్చి చనిపోతున్నారు. జస్ట్ ఒక మోరిస్ టచ్ వల్ల వాళ్ళ బూడిదలా అయిపోతున్నారు. ఇది మొత్తం చూసి మన ఫిగోలియాన్ కి అయితే అర్థమైపోయింది, ఈ మోరిస్ గడి ఎబిలిటీస్ ఇన్ఫినైట్ అయితే కాదు, దీనికి కూడా ఒక లిమిట్ అనేది ఉంది. ఈ విషయం నాసిస్ మెరోలియానాకి అర్థమైపోయింది. అందుకనే తను తన లైఫ్ ని రిస్క్ చేసి ఇప్పుడు ఫైట్ చేస్తుంది అని చెప్పి తను అనుకుంటాడు. ఇంకా దీని తర్వాత ఇక్కడున్న మన మోరిస్ అరుస్తూ చెప్తాడు, నో మ్యాటర్ వాట్, మీరందరూ ఎంత ఫూలిష్ అయినా సరే మా లూషియస్ సమ మిమ్మల్ని మళ్ళీ రీకార్నెట్ చేస్తారు, మిమ్మల్ని ఈక్వల్ గా చూస్తారు అని చెప్పి తను అంటాడు. ఆ మాటలు విని మన మెరోలియానా చెప్పిద్ది, షట్ అప్ యువర్ మౌత్, మేమే ద క్రిమ్సన్ లయన్ కింగ్స్, మేము ఎవరికి లొంగము అని చెప్పి తను ఫైట్ చేసుకుంటూ వెళ్ళిపోయింది. ఇంకిక్కడే బ్యాక్గ్రౌండ్ లో మన నరేటర్ చెప్తాడు, ద మోర్ షీ ఫైట్ ద మోర్ ఇంటెన్స్ ఇట్ గెట్. ఇప్పుడు సింపుల్ గా చెప్పాలంటే తను ఆ కోపం
సముద్రంలో ఫైట్ చేసుకుంటూ వెళ్ళిపోతుంది. తను ప్రతి దాన్ని కాల్చుకుంటూ వెళ్ళిపోతుంది. ఇప్పుడు తన హెల్ ఫ్లేమ్ రీకార్నెట్ కూడా గ్రో అవుతూ వెళ్ళిపోతుంది. దే టర్న్ దిస్ ఫైర్ ఇంటూ ఏ ఇన్ఫర్నో అని చెప్పి మన నరేటర్ అంటాడు. ఇంకా దీని తర్వాత మన మెరోలియానా కొలిడోస్ బ్రేకియం పర్గటోరీ ఫ్లేమ్ బ్యారియల్ ని ఉపయోగించింది. ఇంకంతేకాదు ఇక్కడ తను చెప్పిద్ది కూడా, నా స్క్వాడ్ మెంబర్స్ అందరూ సాక్రిఫైస్ చేసేసారు. ఐ స్వేర్ నువ్వు చనిపోయేంత వరకు నేను నిన్ను కాలుస్తూనే ఉంటానని చెప్పి తను అనిద్ది. బట్ ఇక్కడే ఈ సీన్ ని ఆపేసి మనకి ఐసెల్ దగ్గరికి తీసుకుని వెళ్తారు. ఇక్కడ మన ఐసెల్ ప్రస్తుతం వాళ్ళ పిల్లల్ని చితక బాధేస్తుంది. తను వెంటనే నోజల్ దగ్గరికి వచ్చి నోజల్ కడుపులో పొడిచేసిద్ది అనమాట. పైగా తను చెప్పిద్ది, నువ్వు చాలా స్ట్రాంగ్ గా మారిపోయావు నోజల్ అని చెప్పి తను అనిద్ది. అసలు ఒక్క మాటలో చెప్పాలంటే తను ఒక్కటే 1v3 చేసిద్ది అనమాట. ఇక్కడ తన ముగ్గురు పిల్లల్ని తను చాలా దారుణంగా కొట్టిద్ది. మీరు ఈ పెనలో కూడా చూసుకోవచ్చు, వాళ్ళందరూ అలా కింద పడిపోయి ఉన్నారు. అండ్ మనం నెబ్రాని కూడా ఇక్కడ చూసుకోవచ్చు. తను ఏడుస్తూ చెప్పిద్ది, నో బ్రిగ్ బ్రదర్, ఐ కాంట్ ఫైట్ విత్ అవర్ మదర్ అని చెప్పి తను అలా ఏడుస్తూ చెప్పిద్ది. అది విని మన సాలిడ్ కూడా ఇక్కడ భయపడుతూ చెప్తాడు, గాడ్ డామ్ ఇప్పుడు మనం కూడా ఏం చేయలేము, మనం అసలు చేంజ్ అవ్వలేదు అని చెప్పి తను అలా బాధపడుతూ ఉంటాడు. అది చూసి పైనుంచి మన ఐజల్ చెప్పిద్ది, నెబ్రా సాలిడ్ యూ టూ హ్యావ్ చేంజ్ ఎ లాట్, మీరు చాలా స్ట్రాంగ్ గా మారారు, బట్ స్టిల్ మీ లోపల ఆ హేట్రెడ్ ఆ ఆరోగెన్స్ ఇంకా ఉన్నాయి. అవి తగ్గించుకుంటేనే మీరు ఇంకా స్ట్రాంగ్ గా మారుతారు, ఇంకా గ్రో అవుతారు. మేబీ ఇది మొత్తం నా తప్పే అనుకుంటా, నేనే తొందరగా చనిపోయా, దానివల్ల నేను మీకు ప్రేమని ఇవ్వలేకపోయా, నన్ను క్షమించండి అని చెప్పి తను అనిద్ది. ఆ మాట వినిన తర్వాత మన సాలిడ్ ఆలోచిస్తాడు, ఐ ట్రై టు బీ స్ట్రాంగ్, ఐ వాంట్ టు బీ స్ట్రాంగ్, ఐ సపోజ్ టు బీ స్ట్రాంగ్, బట్ నా ప్రైడ్ మొత్తం ఇరిగిపోయింది, అది నా నుంచి వెళ్ళిపోయింది. ఐ వాజ్ డెస్పరేట్ ఈవెన్ ఇఫ్ ఆల్ దట్ ఇన్ ది ఎండ్ ఇట్స్ ఆల్ నథింగ్ అని చెప్పి తను అనుకుంటాడు. ఇంకప్పుడే మన ఐసల్ చెప్పిద్ది, ఈవెన్ ఇఫ్ యు ఆల్ వీక్ ఐ లవ్ యూ, మీరు వీక్ గా ఉన్నా సరే నేను మిమ్మల్ని ప్రేమిస్తూనే ఉంటాను. మాస్టర్ లూషియస్ ఒక పీస్ఫుల్ వరల్డ్ ని క్రియేట్ చేస్తారు, అక్కడ అందరూ ఈక్వల్ గా ఉంటారు. అందుకనే నేను మీ అందరినీ ఇంకోసారి అడుగుతున్నా, కమ్ అండ్ లెట్స్ రీబాండ్ అండ్ స్టార్ట్ ఏ న్యూ లైఫ్ టుగెదర్ అని చెప్పి తను అనిద్ది. ఆ మాటలు వినిన తర్వాత మన సాలిడ్ చెప్తాడు, మదర్ మీరే అలా అంటుంటే మేబీ ఈ ఐడియా అంత బ్యాడ్ కాదేమో అని చెప్పి తను అంటాడు. ఇంకప్పుడే మన నోయల్ చెప్పిద్ది, బిగ్ బ్రదర్ సాలిడ్ పుల్ యువర్ సెల్ఫ్ టుగెదర్, తను నిజానికి మన అమ్మలాగా కనిపించినా తను మన అమ్మ కాదు అని చెప్పి తను అనిద్ది. అండ్ నిజానికి మన నోయల్ ని ఇలా చూసి నేను షాక్ అయిపోయా బ్రో, ఫుల్ ఫ్యాన్ సర్వీస్. అండ్ నోయల్ వాళ్ళ మదర్ నోయల్ ని చూసి చెప్తారు, నువ్వు నోయల్వి కదా, నువ్వు చూడ్డానికి అచ్చం నాలాగానే ఉన్నావు, నేను కూడా యూత్ లో నీలాగానే ఉండేదాన్ని. అండ్ వన్ మోర్ థింగ్, ఈ బ్యాటిల్ తొందరలోనే ఫినిష్ అవబోతుంది, అప్పుడు మనమందరం మళ్ళీ రీబాండ్ అవ్వచ్చు, అప్పుడు మనమందరం మళ్ళీ కలిసి ఉండొచ్చు అని చెప్పి తను అనిద్ది. ఆ మాట వినిన తర్వాత మన నోయల్ చెప్పిద్ది, నేను నా మదర్ యొక్క సోల్ ని చూసా, ఐ ఆమ్ షూర్ దట్ వాజ్ మై మదర్ నాట్ యూ. ఇప్పుడు ప్రస్తుతానికి నువ్వు మా మదర్ ఐసెల్ సిల్వర్ లా కనిపించొచ్చు, బట్ నాకు తెలుసు నువ్వు తను కాదు, అందుకనే ఇప్పుడు మేము మా లిమిట్ ని సర్పాస్ చేసి నిన్ను ఓడించాలి మా అమ్మ కోసం అని చెప్పి తను అనిద్ది. ఆ మాట వినిన తర్వాత మన నోజల్ చెప్తాడు, లేదు నోయల్ మనం తన్ని డిఫీట్ చేయలేము, నువ్వు తన్ని డిఫీట్ చేయలేవు, నీ దగ్గర అండిన్ కూడా లేదు కదా, మర్చిపోయావా అని చెప్పి తను అంటాడు. కానీ ఇక్కడే మనకు ఒక చిన్న ఫ్లాష్ బ్యాక్ ని చూపిస్తారు. ఇక్కడ మన నోయల్ సముద్రం దగ్గర కూర్చొని ఏడుస్తూ ఉండిద్ది అనమాట. అంటే ఆశ చనిపోయాడు కదా, అందుకనే తను ఏడుస్తూ ఆలోచిస్తూ ఉండిద్ది, ఐ కాంట్ డూ ఎనీథింగ్, ఇప్పుడు నా దగ్గర అండిన్ కూడా లేదు, నేనేం చేయలేను, ఇప్పుడు ఆఖరికి నేను సెయింట్ స్టేజ్ ని కూడా అచీవ్ చేయలేను, నో మ్యాటర్ వాట్, నేను ఎంత ట్రై చేసినా ఇట్స్ మీనింగ్లెస్, అలాని నేను ఇప్పుడు గివ్ అప్ అయితే చేయలేను, ఆస్థా ఈజ్ డెఫినెట్లీ అలైవ్, ఐ బిలీవ్ దట్, అందుకనే నేను ఈ కంట్రీని ఇంకా ప్రొటెక్ట్ చేయాలి, ఆస్థా తిరిగి మళ్ళీ ఈ కంట్రీకి వచ్చేంత వరకు ఈ కంట్రీని ప్రొటెక్ట్ చేసే బాధ్యత నాది, దట్స్ వై ఐ హ్యావ్ టు బీ స్ట్రాంగ్ అని చెప్పి తను అనుకుంటూ ఉండిద్ది. ఇంకప్పుడే ఎంకల్ నుంచి మన కానం వచ్చింది అనమాట. తను చెప్పిద్ది, నేనేదో నిన్ను మోటివేట్ చేద్దామని వచ్చా, కానీ నువ్వు బానే ఉన్నావు కదా నోయల్ అని చెప్పి తను అనిద్ది. ఇక్కడ మన నోయల్ కానాన్ని చూసి షాక్ అయిపోయిద్ది. తను ఇక్కడ చెప్పిద్ది కూడా, కానం నువ్వు ఇక్కడేం చేస్తున్నావు అని చెప్పి తను అడిగిద్ది. ఇంకా మన కనం చెప్పిద్ది, నిజానికి అండర్ వాటర్ టెంపుల్ లో కొంచెం హంగామా జరుగుతుంది, అక్కడ ఒక పెద్ద ప్రాబ్లం వచ్చింది, మాకు నీ హెల్ప్ కావాలి నోయల్ అని చెప్పి తను అనిద్ది. అసలు తనలా అనిందో లేదో ఎంకల్ నుంచి ఒక పెద్ద సీ మాన్స్టర్ వచ్చింది అనమాట. ఇదొక సీ డ్రాగన్. అండర్ వాటర్ టెంపుల్ లో తిని ఒక సీ గాడ్ లా పూజిస్తారనమాట. తిని ఒక సీ గాడ్. ఇక్కడ స్టోరీ ఏంటంటే, ప్రపంచం అంతమైపోవడానికి వెళ్ళినప్పుడు ఈ డ్రాగన్ తన స్లంబర్ నుంచి బయటికి లెగిసి ప్రపంచాన్ని ముందుగానే డిస్ట్రాయ్ చేయడం స్టార్ట్ చేసిద్ది.
వచ్చిద్ది. ఇప్పుడు సింపుల్ గా చెప్పాలంటే మన లూషియస్ ఈ ప్రపంచాన్ని అంతం చేయడానికి వచ్చిండు కదా, సో ఆ వైబ్ అనేది ఈ డ్రాగన్ కి తెలిసిపోయింది అనమాట. అంటే ఏదో జరగబోతుంది, ఈ ప్రపంచం డిస్ట్రాయ్ అయిపోతుందనే ఫీలింగ్ తినికి వచ్చింది. అందుకనే ప్రస్తుతం ఈ డ్రాగన్ తన స్లంబర్ నుంచి బయటికి లెగిసి ఈ ప్రపంచాన్ని ముందుగానే డిస్ట్రాయ్ చేద్దామని చెప్పి వచ్చింది. అంటే చీపుగా నీళ్ళలో పోతే బాగోదు కదా, అందుకనే బయటకు వచ్చి ఫైటింగ్ చేస్తూ కొంచెం బ్యాడాస్ గా చనిపోదామని చెప్పి డ్రాగన్ అనుకుంటుంది. అందుకని ఇప్పుడు ఈ సీ డ్రాగన్, అదే సీ గాడ్ పైకి వచ్చిండు. కానీ ఇక్కడ మన కనవ చెప్పిద్ది, ఈ డ్రాగన్ ఇప్పుడు ర్యాంపేజ్ చేయకుండా ఆపాలంటే దీనికి ఒక పవర్ఫుల్ వాటర్ మేజ్ హోస్ట్ గా కావాలి. అందుకనే నేను నీ దగ్గరికి వచ్చాను నోయల్, నాకు నీ హెల్ప్ కావాలి, ఈ చిన్న పని చేసి పెట్టు అని చెప్పి తను అనిద్ది. దానికి మన నోయల్ కూడా ఒప్పుకునిద్ది అనమాట. సో అలా మన నోయల్ దగ్గరికి ఈ డ్రాగన్ వచ్చింది. ఇంకా ప్రెజెంట్ లో మీరు ఇక్కడ చూసుకోవచ్చు, మన నోయలే ఈ డ్రాగన్ యొక్క హోస్ట్. ఇంకంతేకాదు ఈ వార్ లో పార్టిసిపేట్ చేయడానికి వెంకాల మన కనవ్ ఇంకా తన బ్రదర్ కూడా వచ్చింది అనమాట. వీళ్ళందరూ కలిసి ప్రస్తుతం మన నోయల్ వాళ్ళ మదర్ తో ఫైట్ చేయడానికి వెళ్తారు. ఇది చూసి మన సాలిడ్ కూడా కంగారు పడిపోతాడు. తను చెప్తాడు, ఏంటి నోయల్ నువ్వు ఇప్పుడు కూడా స్ట్రాంగ్ గా మారుతూ వెళ్తున్నావా అని చెప్పి తను అనుకుంటాడు. బై ద వే ఈ డ్రాగన్ యొక్క పేరు చెప్పడం మర్చిపోయా, దీని పేరు లివాయిథన్. అండ్ ఈ లివాయిథన్ ని ఉపయోగించే తను డ్రాగన్ ఫార్మ్ వోల్కలీ ఆర్మర్ ని క్రియేట్ చేసిద్ది. అండ్ ఇట్ ఈస్ బ్యూటిఫుల్. మీరు సైడ్ లో కూడా చూసుకోవచ్చు, తను చెప్పిద్ది మదర్ ఐఎమ్ గోయింగ్ టు సర్పాస్ యూ అని చెప్పి తను అనిద్ది. అది విని పైనుంచి వాళ్ళ మదర్ కూడా చెప్తారు, నోయల్ నువ్వు చాలా పవర్ఫుల్ గా మారిపోయావు, ఐఎమ్ రియల్లీ ప్రౌడ్ ఆఫ్ యూ అని చెప్పి తను అనిద్ది. ఇంకింతటితో ఈ చాప్టర్ అయితే అయిపోయింది. ఐ హోప్ ఈ వీడియో మీ అందరికి నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోమాకండి. ఇంక వీడియో అయితే ఇంతవరకే, మనకు నెక్స్ట్ వీడియోలో. అంటిల్ దెన్ బై బై.